లీడర్లంతా అజ్జేపిస్తాం ఇజ్జేపిస్తాం అని ఒట్లు పెడుతుంటారు కానీ ఒట్టు పెట్టిన జాగల నిలబడి పనిచేపించేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పుండ్రి. ఓడమల్లన్న బోడమల్లన్న కథనే ఉంటది ఎప్పుడైనా ఏన్నైనా. కానీ గవ్వుళ్ళు అట్లా కాలే. ఇలా ఒట్టు పెట్టిండు ఒక లీడరు, చేస్తా అన్న పని చేసేదాకా ఆంచెలి కదిలేటట్టు లేడు. ఇంతకు ఏ లీడరో ఏ ఊరో సాయన్న మీకు అర్థమైంది కావచ్చు. చూస్తుంటే ఎర్రవెల్లి బంగారు వెళ్ళి అయితందుకు 6 నెలలు కూడా పట్టేటట్టు లేదు. నా బాయున్న ఈ ఊరు నాది అని సీఎం సార్ ఇట్లా చెప్పిండో లేదో తెల్లారటార కల్లా ట్రాక్టర్లు జేసీబీలు ఇంజనీర్లు పెద్ద ఆఫీసర్లు బుడ్డ ఆఫీసర్లు దిగండ్రు కూలీలను ఎంట పెట్టుకొని టేబుల్ పెట్టి కోల్చుడు పాతిన్లు ఊలగొట్టుడు కొచ్చిన్లకు ముగ్గులు పోసుడు నడిచింది. అగో కేసీఆర్ సార్ కూడా పార వచ్చిండు పడగొచ్చిన పాతింటి మట్టి ఎత్తిపోస్తందుకు. ఇక శ్రమదానం కార్యంలో చెమటలు కాకుండా పనిచేసిండ్రు ఊరోళ్ళంతా. సీఎం సార్ గుత్తకు వచ్చిన ఊరు బంగారం కాబోతున్నది, ఓ పారిపోయి చూసొద్దామని జాతరకు వచ్చినట్టే వచ్చిండ్రు చుట్టుపక్కల ఊళ్ళ పొంటోళ్ళు. బయటి గ్రామాల వాళ్ళు చాలా మంది వచ్చినట్టు తెలుస్తున్నది. దయచేసి మీరు గ్రామస్తులను పని చేసుకొని వాళ్ళకి అడ్డం రాకండి. కేసీఆర్ సారు దగ్గరుండి ఊరికి నక్ష గీపించుండు. తొవ్వలు ఎట్లుండాలి, మోరీలు ఎట్లా కట్టాలి, బడేడుండాలి, గుడేడుండాలి, పంచాయతీ బోర్డు కాడ ఏముండాలి అని అన్ని వివరాలు చెప్పిండు ఆఫీసర్లకు. కానీ చూడుండ్రి, సీఎం సార్ జిజ్జు పట్టు పడితే ఊరి ఆలత ఎట్లా మారుతున్నదో. గందుకే చాలా మంది అనుకుంటున్నారట కేసీఆర్ సార్ ఊళ్ళో ఉట్టకపోతుమి, ఓట్లేసి సీఎంని వేయకపోతుమి, కనీసమైన బాయున్న ఊరన్న మాది కాకపోయాని. కానీ మీరేం బాధపడకుండ్రి, ఎర్రవెల్లి బంగారు వెళ్ళి అవుడే ఆల్చం అటెంక మీ ఊళ్ళకే వస్తాడు కావచ్చు. ఇక దరిద్రం మీద యుద్ధం, ఇక చెత్త మీద దరిద్రం మీద పేదరికం మీద మన యుద్ధం. మనం ఎందుకు ధనవంతులం కామో ఎట్లా కామో ఎవడాపుతాడో నేను మీ ఎంబడి ఉంటాయి. ఇంకోటి మోటు మాటలు బంద్ చేయాలి. ఎవరన్నా అపశబ్దం మాట్లాడితే 50 రూపాయలు జుర్మానా ఎత్తామని పెట్టాలి, అంతే కదా.